నిహారిక కూడా లేదా తయారైంది ప్రతిసారి ఫోన్ చేసి కెలెండ్ బాబు నెంబరు సాగు కొట్టిందండి. పనోడు ఈస్ కన్ఫ్యూజ్. సార్ అంటే కూతురు కదా ఫ్యాన్స్ లా బిహేవ్ చేస్తుంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు బాబు సెడ్ ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2 times. థ్యాంక్ యూ కరెక్ట్ చేసుకోవాలండి, మళ్ళీ వాళ్ళు కొడతారు. సి డివోర్స్ అవ్వడం అనేది జోక్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు క్లారిఫై దట్. లైక్ ఎందుకు డివోర్స్ అయింది అనేది పక్కన పెట్టండి. లైక్ దేర్ కెన్ బి మల్టిపుల్ పర్సనల్ రీజన్స్ వై దే గాట్ డివోర్స్. బట్ మై జోక్ ఇస్, నేను గానీ నిహారిక సిచ్యువేషన్ లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తా. ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు చెప్తారు కదా, బాబాయ్ చెప్తావా లెఫ్ట్ సైడ్ పెడతారా రైట్ సైడ్ పెడతారా? పవన్ కళ్యాణ్ విల్ బి లైక్, పాప అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ పెడతారమ్మా, నేను రైట్ సైడ్ 2 సార్లు పెట్టాను. One thing I learned from Pawan Kalyan is how to divorce your wife. And that is a talent. Men should learn it. Talent endukanante, like all the divorces are happy breakups. Yeah. Happy breakups ante enti? Okappudu ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు విడిపోయి సంతోషంగా ఉన్నాం. That is the version everybody has కదా. అన్యాయం జరుగుంటే మనకి ఈ పాటికి తెలిసిపోయేది. లైక్ వన్ ఆఫ్ ద ఎక్స్ వైఫ్ వుడ్ హావ్ సెడ్, నాకు అన్యాయం జరిగింది, నా పిల్లని రోడ్ మీద వదిలేసాడని. లైక్ somebody must have said it by this time. In the world of divorces, be like Kalyan Babu, not Naresh.